కూర్చుందండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్యన అమ్మగారు చిన్న వర్తమానం అందిస్తారు. మనందరూ కూడా నిశ్శబ్దంగా. వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే కూడిన బిడ్డలకి, అయ్యగారికి, కూడిన బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు నేను తెలియజేస్తాను. బైబిల్ నోరు చూసుకోండి. 3 యోహాను 1వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతాను. 3 యోహాను 1వ అధ్యాయము 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును గణపరుద్దాం. దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ దేవాది దేవునికే. మరి నిజంగా చూసినట్లయితే మరి దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ప్రభువారు మరి గత కోట నుంచి మరి కోట వరకు మరి నిజంగా దేవుడు చక్కగా మరి కోటను ఎంతగానో ఘనంగా జరిపిస్తున్నారు. మరి గత 2 నెలల నుంచి రాలేకపోయాము. మరి అక్కడే చాలా బిజీ ఉండడం ద్వారా మరి రావటం జరగలేదు. అయినను మరి ఈ నెల కూడా మిస్ అవుద్ది అని అనుకున్నాం. ఎందుకంటే నేను ఈ రోజున విజయవాడ స్త్రీల కూటం పెట్టమని కూడా అయ్యగారిని అడిగాను. ఎందుకంటే అక్కడ స్త్రీల కూటం జరిగి కూడా మరి సంవత్సరం స్త్రీల కూటం జరిగింది. మళ్ళీ ఇంత మట్టి స్త్రీల కూటం పెట్టలా. ఈరోజు స్త్రీల కూటం పెడదామని అనుకున్నాము అక్కడ. కానీ ముందుగానే డేట్ రాశారు కాబట్టి సరే ఇక్కడికి వెళదామని దేవుడు ఇక్కడ నడిపించారు. అందరి బట్టి దేవుని స్తోత్రం. మరి దేవుడు మా ప్రయాణంలో కూడా దేవుడు తోడుగా ఉండి రాత్రికాలం మందు నిన్న పాటకాలం ముందు ముచ్చలగుంట గ్రామం వెళ్ళాం. అక్కడ కూటం చేసిన రాత్రి ఇంటికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. అయినా సరే మళ్ళీ విరామం లేకుండా దేవుడు సువార్త పని చేస్తున్నామండి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా, రెస్ట్ లేకుండా మరి ప్రయాణాల్లో కూడా తోడుగుండి దేవుడు క్షేమంగా తీసుకొచ్చారు. అందరి బట్టి దేవుని స్తోత్రం. ఈరోజు కావలసిన దానసాయం ఇచ్చారు. మరి అందరి బట్టి దేవుని స్తోత్రం. మరి అట్లాగే ఇక్కడ ఇంకా సంఘం బహుబలంగా కట్టబడాలని రాత్రి కూడా వచ్చేటప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. గంట ప్రార్థన చేసుకుంటూ వచ్చాం కారులో కూడా. ఎందుకంటే ఇంటికాడేమో సమయం సరిపోలేదు. మళ్ళీ రావటం అక్కడి నుంచి అన్నీ చక్కచక్క సర్దుకోవటం, బయలుదేరటం ఇవన్నీ. ఇక రాత్రి కారులోనే గంట ప్రార్థన చేసాం. గంట ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. ఎంత ప్రయాసపడి వెళ్తున్నాము, అక్కడ చూస్తే సంఘం కట్టబడట్లేదు అసలు అని చాలా బాధపడి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటూ వచ్చా. ప్రభువా, మా ప్రయాస వ్యర్థం కాకూడదు, కష్టపడి వెళ్తున్నాము, రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా అని అనుకోకుండా మరి వెళ్తున్నాం ప్రభు, చేస్తున్నామయ్యా అని ఎంతగానో దుఃఖంతో ప్రార్థన చేసుకుంటానే వచ్చామండి. మరి ఎందుకంటే ఇటు నెల అద్దె కట్టుకోవాలి, మరి ఇటు మళ్ళీ చూసుకోవాలి, భోజన పదార్థాలు చూసుకోవాలి, ప్రయాణం ఖర్చు చూసుకోవాలి. నెలకు వచ్చేసరికి మాకు 20,000 పట్టుకోవాల్సింది ఇక్కడ రావాలంటే అన్నీ కూడా. అలాంటప్పుడు మరి ఇంత బడ్డను ఇంత ఖర్చు పెట్టుకుని వస్తున్నాము, ఇంత కష్టపడి వస్తున్నాము, ఇంత సమయం తీసుకుంటున్నాము, ఒళ్ళలిసిపోతుంది. అయినా సరే దేవుని పని చేస్తున్నాం. ప్రభువా, ఇక్కడ బాగా జరగాలని బహుబలంగా ప్రార్థన చేసుకుంటానే వచ్చామండి. మరి దేవుడు మంచి వాగ్దానం ఇక్కడికి వచ్చినాక ఇక అలా పడుకుండగానే మంచి వాగ్దానం ప్రభువారు చూపించారు. అందరి బట్టి దేవుని స్తోత్రం. చాలా సంతోషం కలిగింది. మరి నిజంగా ప్రభువారు ఇక్కడికి వచ్చినట్టుగా మరి కనిపించింది. మరి చాలా సంతోషపడ్డాను. దేవుని కృపను బట్టి ఇంకా సంఘం ఇక్కడ డెవలప్ అవ్వాలని, అనేకమైన ఆత్మలు దేవుడు సిద్ధపరచాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని కూడా నేను కోరుకుంటున్నా. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 3 యోహాను 1వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఈ మాట ఎవరు చెప్తున్నారు అని చెప్తున్నప్పుడు అని చూస్తే బైబిల్ ఈ గ్రంథం మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో 40 మంది ప్రవక్తల ద్వారా దేవుడు రాపిచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వ్రాయబడిన గ్రంథం అండి ఈ గ్రంథం. లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు, ఎన్ని గ్రంథాలు, దేవుడి గురించి మాట్లాడే పుస్తకాలు అవన్నీ కూడా. దేవుడి గురించి చెప్పుకునే పుస్తకాలు, దేవుడి గురించి మాట్లాడుకునే పుస్తకాలే గ్రంథాలు.
కానీ ఒకే ఒక గ్రంథము దేవాది దేవుడే మాట్లాడే గ్రంథం ఏ గ్రంథం అంటే ఇది ఈ బైబిల్ గ్రంథం. అందరూ నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎన్నో గ్రంథాలు దేవుడి గురించి మాట్లాడుకుంటే ఈ గ్రంథం మాత్రమే దేవుడు మాట్లాడే గ్రంథం. ఇది ఆషామాషిగా చూడకూడదు. ఈ గ్రంథం మామూలు పుస్తకం కాదండి. ఇది చాలామంది ఈ రోజున బైబిల్ని రకరకాలుగా చేస్తున్నారు, కానీ ఇది మామూలు గ్రంథం కాదు, మామూలు పుస్తకం కాదు. దేవుడు మాట్లాడే గ్రంథం ఇది. దేవుడు స్వయాన మానవాళితో మాట్లాడుతున్న పుస్తకం ఇది. ఈ గ్రంథంలో యోహాను ప్రవక్త ద్వారా, బైబిల్ గ్రంథంలో ఉన్న యోహాను ప్రవక్త ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాటలు ఇవి. ఏమనంటే ప్రియుడా అంటే దేవుని బిడ్డ, దేవునికి ఇష్టమైన వాడా, దేవునికి ప్రియురాలా, దేవునికి ప్రియమైన కుమార్తె కుమారుడా. ఏమన్నాడంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా, నేను కోరుకుంటున్నా అని చెప్పేసి అక్కడ వ్రాయబడింది. అంటే మనం చాలా విషయాల్లో కూడా మన కుటుంబాల్లో దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు, మేలు కొరకు చాలా మనం ఎదురు చూస్తాం కదా. ఎందుకంటే కుటుంబం అన్న తర్వాత ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఏదో ఒక ఫేస్ చేస్తూనే ఉంటాం, ఏదో ఒక సమస్య కోసం అడుగుతుంటాం, ప్రార్థిస్తాం, విజ్ఞాపన చేస్తాం, దేవుని దగ్గర తీర్మానాలు చేసుకుంటాం, మొక్కుబళ్ళు చేసుకుంటాం. నాకు ఈ సమస్య తీరాలి, ఈ అప్పు తీరాలి, ఈ కష్టం తీరాలి, ఈ వివాహాలు అవ్వాలి, ఇది ఈ బిడ్డలు పుట్టాలి, ఇంకేంటండి ఇల్లు కొనుక్కోవాలి, సమృద్ధి ఉండాలి, మంచి వస్త్రాలు ఉండాలి, కావాలా వద్దండి, ఇవన్నీ మనకు అవసరమే కదా. ఇవన్నీ మనకి దేవుడు తీర్చాలి అని దేవుని దగ్గర మనం ఎన్నో తీర్మానాలు, మొక్కుబళ్ళు, ఎన్నో విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు మనం చేస్తాము. కానీ దేవుడు సింపుల్గా ఒక మాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అప్పుడు నువ్వేదైతే అడుగుతున్నావో అన్ని విషయంలో కూడా నువ్వు ఎలా ఉంటావు? సౌఖ్యముగా ఉంటావు. అన్ని విషయంలో వర్ధిల్లుతావు, అన్ని విషయంలో బాగుంటావు. నువ్వు శారీరకమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే తన బిడ్డలకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారండి? అవునా కాదా? ఆయన మనమే బిడ్డలమండి. ఇప్పుడు మన పిల్లలకి మనం లోటు చేస్తామా? తక్కువ చేస్తామా? మన పిల్లలకి ఏది తక్కువ చేయంగా మనం ఎంత సంపాదించినా అదంతా ఎవరి కోసం? బిడ్డల కోసమే కదా. అలాగే దేవుడికి కూడా మనమే పిల్లలు. చెట్లు కాదు, చేమలు కాదు, రాళ్ళు కాదు, రప్పలు కాదు, ఎడ్లు కాదు, ఎనుబోతులు కాదు, జంతువులు కాదు ఆయనకి పిల్లలు. సర్వ మానవాళే ఆయనకి బిడ్డలు. నమ్మిన వారు చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి మనము ఆయన బిడ్డలం అయినప్పుడు మనకేమన్నా తక్కువ చేస్తాడా? మన తండ్రి ఏమైనా లోటు చేస్తాడా? ఏ కొరత చేయడండి. అందుకే అంటాడు కదా, నావన్నీయు నీవేనయ్యా, నీ కొరకేనయ్యా, నేను నీ కొరకేనయ్యా. అందుకే చూడండి, నావన్నీయు నీవే అన్న దేవుడు ఏమన్నా లోటు చేశాడంటే ఆఖరికి తన ప్రాణం కూడా ఇచ్చాడు. అవునా కాదా? తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. సృష్టిలో ఉన్న ఆశీర్వాదము, సృష్టిలో ఉన్న దీవెని ఎవరండి తినేది? మనమే కదా. చేపలు మనమే తింటున్నాము, ఫ్రూట్స్ మనమే తింటున్నాము, కూరగాయలు మనమే తింటున్నాం. అవునా కాదా? సృష్టిలో ఉన్న దీవెనంతా మనమే అనుభవిస్తున్నాము. లాస్ట్కి అన్నాడు, మనం తెలుసో తెలియకో, తెలిసైనా తెలియకైనా ఏ పొరపాటు చేసినా దాన్ని క్షమాపణ, దాన్ని శుద్ధి అవటానికి కూడా ఆఖరికి ఆయన ప్రాణము, శరీరాన్ని, రక్తాన్ని తుది శ్వాస వరకు మానవాళి కొరకు దారిపోసాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎంత పూర్తిగా సమర్పించుకున్న ఆయన దగ్గర ఏమన్నా తక్కువ అవుతుందా? ఏమన్నా లోటు అవుతుందా? కానీ మానవాళికి ఈరోజు లోటు కొదువు అవుతుంది. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ వాక్య భాగాలు అన్నాడు, ప్రియుడా దేవునికి నువ్వు ప్రేమగా ఉండాలి. మనం ఎలా ఉండాలండి? మానవులుగా మనం జీవిస్తున్నప్పుడు దేవునికి మనము ఇష్టంగా ఉండాలి. ఎవరెవరికో ఇష్టంగానో, దేనికో ఇష్టంగానో, ఇంకేంటండి లవర్కి ఇష్టంగానో, ఇంకేంటండి ఎవరెవరికి బంధువులకు నచ్చినట్టుగా, స్నేహితులు నచ్చినట్టుగా, మరి చుట్టాలకు నచ్చినట్టుగా, ఇరుగు పొరుగు వరకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటాం కదా తేజ. అలా కాదు. మనం ఎవరికి నచ్చాలో తెలుసు. ఇక్కడ అన్నాడు, ప్రియుడా అంటే ఏంటి? దేవునికి నచ్చాలి. మనం ఎవరికి నచ్చాలండి? దేవునికి మనం నచ్చాలి. మన నిజంగా చూసినట్లయితే అందుకే అన్నాడు, ప్రియుడా అంటే దేవుని బిడ్డ, దేవుని బిడ్డలాగా జీవించు, దేవునికి ఇష్టంగా బ్రతుకు, దేవునికి నచ్చిన జీవితాన్ని జీవించు, దేవునికి అనుకూలంగా జీవించు. జీవించే విధానం కూడా అలా జీవిస్తున్న నీవు ఎలా ఉండాలంటే నీ ఆత్మ వర్ధిల్లాలి. ఫస్ట్ ఎలా ఉండాలండి? మన ఆత్మక్రియలు వర్ధిల్లాలి. ఆ ఆత్మ ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 5:22 చూడండి. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశనిగ్రహం. ఇవేంటి? ఆత్మ ఫలాలు. ఇక్కడేమన్నాడు? నీ ఆత్మ వర్ధిల్లాలి అంటున్నాడు.
మన ఆత్మీయంగా వర్ధిల్లినప్పుడు, మన ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు ఆత్మక్రియలు ప్రేమతో దేవుని దగ్గర దేవుని ప్రేమించాలి, మన దైవజనులను ప్రేమించాలి, మన సంఘాన్ని ప్రేమించాలి, అలాగే మన తల్లిదండ్రుల మాట వినాలి, మన తల్లిదండ్రులు ప్రేమించాలి, గౌరవించాలి, అలాగే మన ఆత్మీయ బిడ్డలు మంచి పలకరింపు, మంచి వందనాలు చేసుకోవాలి. ఈ ప్రేమ ఆత్మీయ ప్రేమ కలిగి జీవించాలి. రెండోది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశయము, ఇవన్నీ కూడా ఆత్మీయ ఫలాలు. ఈ ఫలాలు కలిగి మనం జీవిస్తున్నామా? ఒకసారి ఇంటికి వెళ్ళినాక కూడా వాక్యం చదవండి. ఇదిగో నాలో ఇది ఉందా, ప్రేమగా ఉంటున్నానా, సమాధానం ఉందా నాలో, మరి దీర్ఘశాంతం ఉందా, ఊరికే రేజ్ అయిపోతున్నానా, ఊరికే కోపం వచ్చేస్తుందా, ఊరికే టెంప్ట్ అయిపోతున్నావా, ఇవన్నీ ఒకసారి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఇలా ఉన్నానా, ఇలా లేనా, అలా లేకపోతే సరిదిద్దుకోవడం. అలా ఆత్మీయ జీవితంలో మనం బహుబలముగా మరి వర్ధిల్లుచున్న ప్రకారము అప్పుడంటే మనం ఎలా ఉంటాము? ఇక అన్ని విషయంలో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా సంతోషంగా ఉండవు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఫస్ట్ దేవునికి ప్రేమగా ఉండాలి. రెండోది ఆత్మీయ క్రియలో మనము డెవలప్ అవ్వాలి. లోకంలో ఉన్నప్పుడేమో లోక జీవితాన్ని జీవించాం, దేవుల్లో ఉన్నప్పుడేమో భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో ఆయనకు అనుసంధానంగా ఆయన మనసు ఎలా ఉంది, ఆయన నడవడిక ఎలా ఉంది, ఆయన ప్రవర్తన ఎలా ఉంది, ఆ రీతిగా మనం జీవిస్తున్నప్పుడు ఇక నీకు ఏ విషయంలో లోటు ఉండదు, కొరత ఉండదు. ఒక వాక్యభాగం అదేనండి. ఏ లోటు కొరత లేకోకుండా అన్ని విషయంలో దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, మనకి సమృద్ధిస్తాడు. బైబిల్ గ్రంథంలో చూడండి, ఎలా దీవించబడిన వారు ఎవరైనా ఉన్నారయ్యా? దీవెనంటే మరి నిజంగా ఏ రీతిగా ఉంటుంది? మరి బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు కూడా చాలా ఆశీర్వదించబడ్డారు, చాలా దీవించబడ్డారు, చాలా మేలు పొందుకున్నారు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండంలో చూడండి, ఒక్కసారి ఆదికాండంలో చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయంలో కూడా అక్కడ చూస్తే 26వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇస్సాకు గారు, ఎవరైనా భక్తులు అభివృద్ధి అయ్యారా అంటే ఇస్సాకు గారు. చాలామంది బిడ్డలు అనుకుంటారు, మా నాన్నకుంది కదా, మా నాన్న ఉన్న ఆశీర్వాదం నాదే కదా అని చెప్పేసి పిల్లలు పంచారు. పిల్లలు జాగ్రత్తగా ఉండరు. ఇక్కడ అబ్రహాము ఇస్సాకు గారి తండ్రి. అబ్రహాము చాలా కోటేశ్వరుడు, చాలా డబ్బున్నతను, చాలా భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే అబ్రహాము తండ్రి అని దేవుడు అంటాడు. అబ్రహాము గురించి మనుషులతో మాట్లాడుతున్నాడు. దేవుడు వారికి ఎదురుపడ్డారు. ఇప్పుడు మన మణి గారికే ప్రభువారు ఎదురుపడ్డారు. ప్రభువారు అర్థం కాల మణి గారికి. అప్పుడు ప్రభువారు మణి గారితో ఎలా పరిచయం చేసుకున్నారంటే, అమ్మ మణి గారు, నేను ఎవరినో నీకు అర్థం కావట్లేదా? మీ పితరుల తండ్రి ఉన్నాడు కదా అబ్రహాం, తెలుసా నీకంటే? మణి గారు, తెలుసండి, మా పితరులు చెప్పారు అబ్రహాం. ఆ అబ్రహాముకి నేను దేవుణ్ణి, ఆ అబ్రహాము నా ఫ్రెండ్ అమ్మని మణి గారికి దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఎలా చేసుకున్నాడంటే అబ్రహామును చూపించి, నేను అబ్రహాముకి దేవుడునమ్మ, నీకు నేను దేవుడిని. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అంటే అబ్రహాము నా ఫ్రెండ్ అని దేవుడు చెప్పుకున్నాడంటే అబ్రహాము ఎంత ఫ్రెండ్షిప్ చేశాడు దేవుడితో. ఈరోజు మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? ఎవరెవరితోనో చేస్తారు ఫ్రెండ్షిప్. లోకస్తులతోనూ, అన్ని జనులతోనూ, తిరుగుబోతులతోనూ, తిట్టిబోతులతోనూ, త్రాగుబోతులతోనూ, దొంగలతోనూ, వ్యభిచారులతోనూ. అలా అంటారు కదా, వాడి వీడు సావాసం, 6 నెలలు సావాసం చేస్తే వాడి వీడు ఒకటవుతారు అంటారు కదా. మనం చేసే సహవాసం ఎవరితో చేయాలి? మంచి సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం అండి? మంచి సహవాసం చేయాలి. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. దేవుడితో సహవాసం చేసినప్పుడు అబ్రహాముకి ఏమైనా లోటు అయిందండి? అబ్రహాము మీరు చూసినట్లయితే అదే అపోస్తుల కార్యం 5:7 వచనం చూస్తే అబ్రహాము గురించి వ్రాయబడి ఉంటుంది. ఏమనంటే, అతనికి పాదం పెట్టే స్థలం కూడా లేదంటే అబ్రహాము, అయినా సరే నా దేవుడు ఇస్తాడని విశ్వాసం ఉంచాడు. పాదం అంటే ఎంత ఉంటుంది? గాజువాక అంత ఉంటుందా? మనిషి పాదం ఎంత ఉంటుందండి? పాదం అంటే అడుగు. పాదం అంటే అడుగు. అంటే అడుగు స్థలం కూడా లేదు అబ్రహాముకి. కానీ ఎలా ఉన్నాడు అబ్రహాము? అలాంటి స్థితిలో కూడా నా దేవుడు నాకు ఇస్తాడు, విశ్వాసంగా ఎదురు చూశాడు. ఈ రోజున మనకు అది లేదు ఇది లేదని మనం బాధపడతాం.
ఆ మేలు జరగల, ఈ మేలు జరగల, నాకు అది లేదు ఇది లేదు అని తల్లిదండ్రుల దగ్గర పోరాటమో, ఎవరెవరి దగ్గర పోరాటమో, బాధపడతాం, ప్రార్థన తగ్గిస్తాం. దేవుడు నాకు ఏమి ఇచ్చాడని ఇంత ప్రార్థన చేస్తాం, ఏం చేశాడని వెళ్తున్నాను, ఇంత ప్రయాసపడింది ఏంటండి అని అనుకుంటాం. కానీ దేవుడు చూడండి, పాదం పెట్టే స్థలం లేకపోయినా ఎంత విశ్వాసం ఉంచాడండి. చాలా గొప్ప విశ్వాసం కలిగి జీవించాడు. అదే ఆదికాండం 14 అధ్యాయంకి వచ్చేసరికి 6వ వచనంకి వచ్చేసరికి చూడండి, ఆదికాండం 14 అధ్యాయం 6వ వచనంకి వస్తే అక్కడ చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. అబ్రహాము లోతు కలిసి నివసించడానికంట ఆ ప్రదేశమే చాలకపోయింది, ఎందుకంటే వారి ఆస్తి అంతా అధికమగైందంట. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇదేంటండి, బొమ్మలు అమ్ముకునే అబ్రహాము, పాదం పెట్టే స్థలం కూడా లేని అబ్రహాముకి అంత ఆస్తి ఎలా వచ్చిందండి? అంత ఆశీర్వాదం ఎలా వచ్చిందండి? అబ్రహాం ఏమైనా పని చేసినట్టుంది అక్కడ? ఏమీ లేదు. ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఏ పనిపాట్లు చేసినట్లేదు. అబ్రహాము ఏం చేశాడంటే, దేవుడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, నుంచోమంటే నుంచున్నాడు, నడమంటే నడిచాడు. అబ్రహాం ఇంకోటి ఏం చేశాడో తెలిసి, దేవుని మాట వినటమే కాకుండా ఆ రోజున గొర్రెలు మేపడం, అలాగే మరి కొంతమంది యవనస్తులను దగ్గర పెట్టుకొని దత్తత తీసుకుని వాళ్ళనంటే ఒక యుద్ధ శూరులాగా తయారు చేసేవాడంట అబ్రహాము. అలా అంటే దేవుని పనిలో ఏకీభించి నడవడం ద్వారా పాదం పెట్టే స్థలం లేని అబ్రహాముని దేవుడు ఎంత దీవించాడండి. కోటేశ్వర్లుగా చేయడమే కాకుండా రాజులు కూడా చూస్తానంటే అబ్రహాము చూస్తే గడగడ వణికిపోయేవాళ్ళంట. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అంత ఆశీర్వాదం కలిగిన అబ్రహాము కుమారుడే ఇస్సాకు. ఇస్సాకు ఏం చేశాడు? ఇప్పుడు ఇస్సాకు గురించి మనం చదువుకున్నాగా. ఏం చేశాడు ఇస్సాకు? మా నాన్నకు బోడంత ఉంది కదా, మా నాన్నకి బోడంత ఆస్తి ఉంది కదా, రాజులే భయపడుతున్నారా మా నాన్న చూస్తే, మా నాన్నకి యుద్ధశాలలు తయారు చేశాడు, ఇంకేంటి మా నాన్న గొర్రెలు బాగా ఉన్నాయి, మా నాన్న చూస్తే అందరు తడిసిపోతారు అని ఇస్సాకు గారు పని పాట చేయకుండా కూర్చున్నాడా? కూర్చోలేదండి. అబ్రహాం అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాను. అంటే ఆ దేశమందున్న వాడంటే దేవుడు మనకిచ్చిన మరి దేశంలో ఉంటున్నాము. దేవుడు మనకిచ్చిన క్రైస్తవ జీవితంలో సరిగ్గా ఉంటున్నామా? దేవునితో ఆనుకుని ఉంటున్నామా? దేవునితో అంటు పెట్టుకుని జీవిస్తున్నామా? దేవుని మాట వింటున్నామా? ఆయన అడుగుజాడలో నడుస్తున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఇస్సాకు ఏం చేశాడంటే, ఆ దేశమందున్న వాడే అంటే ప్రభువును ఆనుకుని జీవించిన వాడే ఏం చేశాడండి? పని చేశాడు. విత్తనం వేశాడంటే ఏం చేశాడు? పని చేశాడు. దేవుడు మనకిచ్చిన పనులండి. దేవుడు ఒక్కొక్కరికి ఉద్యోగాలు ఇస్తాడు, ఒకరికి వ్యాపారాలు ఇస్తాడు, కొంతమందికి పని పాటలు ఇస్తాడు, కొంతమంది సేవ ఇస్తాడు. మరి మేము కూడా మరి నేను అంతా ముచ్చలగొండ ప్రయాణం, ఆ రోడ్లు బాగోవు, అంత ప్రయాణం చేసి వచ్చి రాత్రి వచ్చేసరికి 7-8 అయినట్టుంది. మరి వచ్చి మరలా అన్నీ సర్దుకొని మళ్ళీ అన్నీ చూసుకొని ఇంత ప్రయాణం, మళ్ళీ కారులు చూసుకోవడం, మళ్ళీ సరుకులన్నీ ఉన్నాయా లేవన్నీ సెట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇంత పని ఎందుకండి? కూర్చోవచ్చు కదా హ్యాపీగా. అలా కూర్చుంటే కుదరదు. దేవుడు మనల్ని నమ్మి మనకి పని ఇచ్చాడు, అవునా కదా? సేవ చేసేవాళ్ళకి మనల్ని నమ్మి సేవ అప్పచెప్పాడు. ఉద్యోగం చేసేవాళ్ళకి నమ్మి నీకు ఉద్యోగం ఇచ్చాడు. వ్యాపారం చేస్తున్నావా? నిన్ను నమ్మి నీకు వ్యాపారం ఇచ్చాడు. నిన్ను నమ్మి నీకు పని పాటలు ఇచ్చాడు. ఆ నమ్మి మనకి చేతిలో మనకి పని పెట్టినప్పుడు పని చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి పని. ఇస్సాకు ఏం చేశాడండి? దేవుడు పని ఇచ్చినప్పుడు ఆ పనిలో విత్తనాలు వేశాడంట. అంటే ఆ రోజున గోధుమ విత్తనాలు వేశాడు. విత్తనాలు వేసి పని చేసినప్పుడు ఎంత ఫలం వచ్చిందండి? 100 ఆశీర్వాదం వచ్చింది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, కేంద్ర స్థానంలో ఒక సహోదరి, ఎప్పుడో విశ్వాసి, ఎంతసేపు బాధపడుతూ ఉండదు. అదిగో నిన్నగాక మొన్న వచ్చినాడు బాగుపడిపోతున్నారు, నిన్నగాక మొన్న వచ్చినాడు మణి గారు బాగుపడిపోతున్నారు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు చంద్రపాల్ గారు బాగుపడిపోతున్నారు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు డేవిడ్ రాజు గారు బాగుపడిపోతున్నారు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఇల్లి పుష్ప గారు బాగుపడిపోతున్నారు, మామగారు వాళ్ళు అయ్యో వాళ్ళు మొన్నే వచ్చారు, నిన్నే వచ్చారు, ఇవాళే వచ్చారు, రేపే వచ్చారు అని నేను ఎప్పుడో ఉన్నా అని ఎప్పుడు బాధపడుతుంది. చూసి ఒకరోజు అన్నానమ్మా, మంచిది, దేవుడు అందరికి ఇస్తాడు, అవునా కదా? దేవుడికి అందరికి ఉపకారే, అపకారం చేసే దేవుడు కాదండి అనుకుంటారు. దేవుడికి పక్షపాతం ఉందనుకుంటారు, కానీ ఏమాత్రం ఆయనలో పక్షపాతం లేదండి. దేవుడు అందరికీ ఉపకారి. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. అందరికీ దేవుడు ఇస్తాడండి. తనకు ప్రార్థన చేయవారందరికీ దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆ సహోదరుని వాళ్ళకిచ్చాడు, వీళ్ళకిచ్చాడు, నాకు ఇవ్వాలి. సరేనమ్మా, నువ్వు అంత బాధపడిపోతున్నావు, అంత దిగిలి పడిపోతున్నావు, అసలు నీ భర్త గారు ఏం పని చేస్తారమ్మా అని అడిగాను ఒకరోజు. అమ్మా, మా భర్త గారు ఏం పని చేయడమ్మా. మంచిది, మరి నువ్వేం పని చేస్తావమ్మా? నేను ఏం పని చేయనమ్మా. పిల్లలు ఏం పని చేస్తారమ్మా?
పిల్లలు ఏం చేయరు, టోటల్గా మొత్తం ఏం చేస్తున్నారు, అప్పుల మీద బతికేస్తున్నారు. అప్పులు లేసి తినేసి బతికేస్తున్నారు. ఒక్కడు కూడా ఒక్క పని చేయట్లే. ఎలా వస్తుందండి? పని చేయాలా వద్దా? అదే కీర్తనగాడు దావీదు మహారాజు గారు 108 అధ్యాయం 2వ వచనం చదవండి. 108 2వ వచనం. నీవు నీ చేతుల కష్టార్జితము చేత నీవు అనుభవిస్తావు. నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అంటే నీ చేతులతో నువ్వేం చేయాలి మరి? కష్టపడమని అర్థం. నీ చేతులు కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు అంటే నీ చేతులతో నువ్వు పని చేయి. నీకు ఏ పని ఇచ్చాడు ఆ పని చేయి. నా సహోదరు కూతురండి, మా అక్కగారు వాళ్ళ అమ్మాయి, సన్నగా పీసులాగా ఉంటుంది. ఆమె ఒక పని చేయదు, పీసులాగా ఉంటుంది. ఏంటమ్మా తినొచ్చు కదా, నీరసపడిపోతున్నావంటే బైబిల్లో వాక్యం ఉంది, పేతురు రాసిన పత్రికలో, పని చేయకుండా భోంచేయకూడదని ఉందా అంటే నన్ను అంటది. పని చేయకుండా భోంచేయకూడదని ఉందా అంటే ఆ వాక్యం గుర్తుపెట్టుకుని నేను తింటలేదు అంటే నువ్వు పని చేసి తినొచ్చుకపోని ఆ వాక్యమే పట్టుకున్నాను నేను. పని చేయట్లేదు కాబట్టి భోంచేయకూడదని ఉంది, భోంచేయకూడదని వాక్యం పట్టుకున్నా, పని చేయమనేది పట్టుకోలేదు ఎందుకని? అవునా కాదా? అది కూడా తీసుకోవాలిగా అని చెప్పేసి ఆ పిల్లలు సరదాగా అనుకుంటుంటామ్మా, ఏదో ఒకటి చెయ్యమ్మా, చేయిపు, నీకు అది ఉన్నప్పుడు పని చెయ్యి, చక్కగా భోజనం చెయ్యి, హ్యాపీగా ఉంటావు కదా అన్నప్పుడు ఆ కుమార్తె అలాగే చక్కగా ఇప్పుడు హ్యాపీగా చక్కగా ఇంట్లో పని చేస్తుంది, చక్కగా భోజనం చేస్తుంది. ఈ రోజున గొప్ప స్థితిలో ఉంది ఆ కుమార్తె. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అందుకే అంటున్నాడు దేవుడు మనకిచ్చిన పని, దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలంటే ఇస్సాకు గారు అంత గొప్ప కోటేశ్వరుడు కుమారుడైనా సరే ఏం చేశాడండి? దేవుడు తనకిచ్చిన దేశంలో, తనకిచ్చిన క్రైస్తవ జీవితంలో, తనకిచ్చిన దేవుడిని అంటుపెట్టుకుని జీవిస్తూ చక్కగా దేవుడిచ్చిన పనితనం చేశాడు. నూరంతల ఆశీర్వాదాన్ని, సమృద్ధిని, దీవెని దేవాది దేవుడు కలిగి చేశాడు. అదే బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఇంకా దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించాలంటే మనం ఏ రీతిగా ఉండాలి? ఫస్ట్గా ఏం చెప్పుకున్నామంటే దేవునికి ప్రేమగా ఉండాలి. రెండోదిగా ఏం చెప్పుకున్నామంటే ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ క్రియలో మనము బలంగా ఉండాలి. మూడోది ఏం చెప్పుకున్నాము? దేవుడు మనకిచ్చిన పని చేయాలి. దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పని నమ్మకంగా చేయాలి. నమ్మకమైన మనకి దీవెనలు మెండుగా కలుగుతాయి. అదే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంకా దేవునిలో మనం బహుబలంగా ఎదగాలి. ఆత్మీయ జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, భక్తి జీవితంలో కానీ శారీరకమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలి అంటే మనం ఏ రీతిగా ఉంటే దేవుడు మనకి దీవించి ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 49వ అధ్యాయం చూడండి. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించడు కొమ్మ, ఓట యుద్ధ ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చాలండి. ఇక్కడ చూసినట్లయితే యోసేపు గారి గురించి మాట్లాడుతున్నారు. ఏమని? యోసేపు ఫలించడి కొమ్మ. ఈ యోసేపు ఎవరంటే యాకోబు యొక్క కుమారుడు. ఎన్నో కుమారుడు? 11వ కుమారుడు. ఎన్నో కుమారుడు అండి? 11. యాకోబు గారికి 12 మంది కుమారులు. 11వ కుమారుడు ఈ యోసేపు. ఈ యోసేపు గురించి తండ్రి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన పిల్లల గురించి మనకి అర్థమవుతుంది కదా. ఇదిగో వీడి మనసు ఎలా ఉంటుంది, వీడి మనసు ఎలా ఉంటుంది, వీడికి ఇది ఇష్టం, ఇది నచ్చింది, అర్థమవుతుందా లేదా? ఖచ్చితంగా మన పిల్లల గురించి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే ఆ తండ్రి కూడా 12 మంది పిల్లల గురించి వివరిస్తున్నాడు. పెద్దవాడికి మనసు, రెండోవాడికి మనసు, మూడోవాడికి మనసు, నాలుగోడు ఇట్లా అని అందరి గురించి వివరిస్తూ యోసేపు గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, యోసేపు అయితే ఫలించడు కొమ్మండి, ఆయన చాలా దీవించబడినవాడు, ఆశీర్వదించబడినవాడు, గొప్పవాడండి అని చెప్పేసి తండ్రి యోసేపు గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు యోసేపుకి అంత ఆశీర్వాదం వచ్చింది? ఎందుకు యోసేపుకి అంత దీవెన వచ్చింది? ఎందుకు అంత బహుమానం వచ్చింది యోసేపు గారి కంటే? యోసేపు గారు ఎలా జీవించాడంటే చక్కగా తల్లిదండ్రుల దగ్గర పరిచర్య చేస్తూ, అన్నలకి పరిచర్య చేస్తూ, క్యారేజీలు మోస్తూ దేవుడిచ్చిన పరిచర్య చక్కగా చేశాడు. నిజంగా దేవుడు మనకి ఏ పరిచర్య ఇస్తే ఆ పరిచర్య కూడా నమ్మకంగా మనము చెయ్యాలండి. బైబిల్ గ్రంథంలో చూడండి, సమూయేలు చిన్నపిల్లోడు. అప్పుడు మీ ఇంటి పక్కన సమూయేలు కాదులే, బైబిల్ గ్రంథంలో సమూయేలు గారు ఉన్నారు కదా. ఆ సమూయేలు ఆ తల్లి 6 నెలలు పిల్లోడప్పుడు మందిరంలో వదిలేసింది ఆ పిల్లోడిని. అన్న పెద్ద కుమారుడు లేక పిల్లలు ఇప్పుడు తల వదిలేస్తారా చెప్పండి? అంత గారాభంగా పెంచుకుంటారు సతీష్ గారు కదా, ఎంతో గారాభంగా ముద్దుగా పెంచుకుంటారు. అడగ్గాడగ్ ఇచ్చాడు దేవుడని అస్సలు కళ్ళల్లా వాళ్ళ మీద పెట్టి చూసుకుండి పెంచుకుంటాం అంత ప్రేమగా.
కానీ ఆ తల్లి అలా పెంచలేదండి. నాకు దేవుడు ఫస్ట్ బిడ్డనిచ్చాడు కాబట్టి ఆ బిడ్డని దేవునికి అప్పచెప్తా, దేవుని పనికి అప్పచెప్తా, దేవుని సేవకి ఇచ్చేస్తాని 6 నెలలు చిన్న పిల్లోడు అప్పుడే తీసుకెళ్ళి మందిరంలో వదిలేసింది ఆ తల్లి. ఎంత త్యాగమూర్తి అండి అసలు. అందరూ చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీజస్. అలా వదిలేసినప్పుడు ఇక ఆ పిల్లవాడు సేవకుడి దగ్గర పరిచర్య చేస్తూ, మందిరంలో పరిచర్య చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళని పలకరించుకుంటూ, మంచినీళ్ళు ఇస్తూ, ఇంకేంటండి వాళ్ళకి చక్కగా పరిచర్యలు చేస్తూ, మరి సేవకుడు ఆలనా పాలన చూసుకుంటూ ఆ రీతిగా పరిచర్య చేయడం ద్వారా దేవాది దేవుడు, తండ్రి అని దేవుడు అక్కడ సమయలు అని పిలిచాడంట. చెవులారా ఎవరి స్వరం విన్నాడండి? దేవుని స్వరం సమయలు విన్నాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. ఎప్పుడైతే దేవుని మందిరంలో అంత పరిచర్య నమ్మకంగా చేయడం ద్వారా దేవుడు ఎంత గొప్ప దీవించాడంటే సమయలనండి, సమయలు పెద్దవాడయ్యి గొప్పవాడయ్యి గొప్ప సేవకుడు అయిపోయాడు, గొప్ప ప్రవక్త అయిపోయాడు. ఆ ప్రవక్త రాజులు కూడా, సౌలు రాజుని కానీ అలాగే దావీదు రాజుని కానీ అభిషేకించే ప్రవక్తగా సమూయేలు నిలబెట్టాడండి. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. సమూయేలు అభిషేకిస్తేనే రాజు, లేకపోతే రాజు లేడు. సమూయేలు చేతితో నూనె పోసి అభిషేకిస్తేనే రాజు ఇజ్రాయెల్కి, లేకపోతే రాజు లేడు. ఎందుకంత అధికారం వచ్చింది సమూయేలుకి? ఎందుకంత అసలు నువ్వు అభిషేకిస్తే యువతలో నిలబడడం అంటే అది మామూలు విషయం అండి. అది మాటలు చెప్పుకోవడం, మనం ఏదో మాటలు చెప్పుకుంటాం కానీ అసలు ఆ రేంజే వేరు, అసలు ఆ లెవెలే వేరు కదా. నువ్వు ఉంటేనే లేదు, లేకపోతే లేదు ప్రపంచం అంటే ఎంత గొప్ప దీవెనది. అసలు అది ఎంత గొప్ప అధికారం, ఎంత గొప్ప పని. అంత స్థితి సమూయేలుకి ఎందుకు వచ్చిందంటే, ఎక్కడ పెరిగాడు సమూయేలు? దేవుని సన్నిధిలో పెరిగాడు. ఎక్కడ పరిచర్య చేశాడు? దేవుని మందిరంలో పరిచర్య చేశాడు. ఎవరి సమక్షంలో పెరిగాడు? దైవజనుల సమక్షంలో, పరిశుద్ధాత్మ సమక్షంలో పెరిగాడు. కాబట్టి నాయకులను అభిషేకించే నాయకుడయ్యాడు. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. అంత స్థితి వచ్చిందంటే సమూయేలుకి ఆశీర్వాదం ఉందా లేదా? మరి ఆశీర్వాదమే కదా. దేవుడు అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. సమూయేలు ప్రార్థన చేశానంటే గొప్ప గొప్ప మేలులు జరిగినాయండి, గొప్ప గొప్ప అద్భుతాలు జరిగినాయి. సమూయేలు ప్రార్థన చేస్తే అంత గొప్ప స్థితి రావడానికి చక్కగా దేవుని మందిరంలో పరిచర్య చేశాడు. ఇక్కడ అందుకే అన్నాడు, ఇక్కడ యేసేపు అన్నాడు ఫలించాడు కొమ్మ. ఎందుకయ్యాడంటే యేసేపు కూడా తండ్రికి పరిచర్య చేశాడు, అన్నలకు పరిచర్య చేశాడు, చక్కగా అక్కడ ఆల్నాపాలను చూసుకుంటూ, గొర్రెలు మేపుకుంటూ ఎంతో పరిచర్య చేశాడు. అంత పరిచర్య చేయడం ద్వారా యేసేపు గారిని దేవుడు ఎంత దీవించాడు. మరి ఇలా పరిచర్య చేయడమే కాకుండా ఆ పరిచర్యలో కూడా చాలా శోధనలు కూడా ఎదుర్కొన్నాడు. మనం అనుకుంటాము దీవించబడాలి, ఆశీర్వించబడాలంటే ఊరికే వచ్చేస్తే అనుకుంటాం, కానీ దేవుడు ఏది అనుమతిస్తే అది భరించాల్సిందే. నీకు సంతోషం ఇచ్చాడా? సంతోషంలో నిలబడు. నీకు కష్టం ఇచ్చాడా? కష్టంలో నిలబడు. నీకు కార్యం చేయలేదా? అయినా నిలబడు. నీకేమీ లేదా? అయినా నిలబడు. నిన్ను తిడుతున్నారా? అయినా నిలబడు. నిన్ను దూషిస్తున్నారా? అయినా నిలబడు. నిన్ను ఎక్కిరిస్తున్నారా? అయినా నిలబడు. నీకేమీ లేదా? అయినా నిలబడు. నీకు సమృద్ధికి ఎక్కువ ఇచ్చాడా? బాగా ఆశీర్వాదం ఇచ్చాడా? దేవుని మర్చిపోబాకు, దేవుని విడిచిపెట్టబాకు, ఏమాత్రం భక్తి తగ్గించబాకు, ఏమాత్రం విశ్వాసం తగ్గించబాకు, ఏమాత్రం విడిచిపెట్టొద్దు. ఏది నీకు దేవుడు అనుమతిస్తేనండి, అనుమతిలో నువ్వు నిలబడగలిగితేనే బాగుంటుంది. అనుమతిలో నువ్వు చక్కగా మరి అనుమతిని అంగీకరించి, దేవుడిచ్చిన అనుమతిని అంగీకరించి దాంట్లో నువ్వు కొనసాగితేనే బాగుంటుంది. యేసేపుకి ఏం అనుమతి ఇచ్చాడంటే, అంత భక్తిపరుడు, అంత నిలబడి యేసేపుకి ఏం అనుమతి ఇచ్చాడండి? తండ్రి లెక్క చేయాల, అన్నలు లెక్క చేయాల. ఎక్కడ తీసుకెళ్లారు? గోతులో పడేశారు. చంపేద్దాను గోతులో పడేశారు. ఆయన సొత్తు అయినట్టు, వాళ్ళ సొత్తు అయినట్టు అమ్మేశారు. మళ్ళీ వేరే దేశస్తులకి తమ్ముడిని అమ్మేశారు. వేరే చోటుకి వెళ్ళి అక్కడున్న రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి భార్య ఏమో పాపం చేయమని ప్రేరేపణించింది. అంటే పాపాన్ని కూడా తీసుకొచ్చాడు సాతానుగాడు. అయినా సరే మరి నిజంగా దానికి లోబడ్డా? దానికి లోబడలేదు. పవిత్రంగా నీతిమత్తంగా జీవించాడు. తప్పు చేయకపోయినా ఎక్కడ వేశారు? మళ్ళీ జైల్లో వేశారు. ఏ తప్పు చేయలేదు, కానీ తప్పు నింద వేసి ఎక్కడ వేశారు? జైల్లో వేశారు. 2 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించాడు. జైలు జీవితంలో కూడా కష్టంలో కూడా నిలబడ్డాడు. అలా ఎన్ని పరీక్షలు పెడితే అన్ని పరీక్షలు నిలబడ్డాడు. లాస్ట్కి ఎంత దీవించాడండి దేవుడు? ఇక్కడ అంటున్నాడు, యేసేపు ఫలించడు కొమ్మ, ఓటేత ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని చెప్పేసి గొప్ప వాగ్దానం. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలంటే
ఎప్పుడు సంతోషే ఉండదు, అలానే ఎప్పుడు బాధలే ఉండవు, ఎప్పుడు ఏడుపే ఉండదు, ఎప్పుడు కూడా వేదనే ఉండదు. దేవుడు మనకి ఏది అనుమతిస్తే దాంట్లో ఇది దేవుడే నాకు పెట్టాడని నిలబడగలిగితే, దాంట్లో గురి కలిగి మనం జీవించగలిగితేనే దాంట్లో రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు దీములు దేవుడు కలిగజేస్తాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అంత అనుభవించిన, అంత కష్టపెట్టినా సరే ఏసేపు అన్నిట్లో నిలబడ్డాడు కాబట్టి ఎక్కడ రాజాడో తెలుసా? అన్నల దగ్గర రాజావుల, తండ్రి దగ్గర రాజావుల, ఉన్న ఊర్లో రాజావుల. ఎక్కడయ్యాడో తెలుసా? పరాయి దేశం, ముక్కు మొహం తెలీదు, వాళ్ళు ఎవరో తెలీదు, ఆ దేశం ఏంటో తెలీదు, అక్కడ అలవాట్లు ఏంటో తెలీదు, అక్కడ పరిస్థితి ఏంటో తెలీదు, అక్కడున్న స్థితిగతులు ఏంటో తెలీదు. పరాయి దేశంలో వాళ్ళందరికీ రాజుగా నిలబెట్టాడు దేవుడు. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీఎస్. సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని దీవించాలి, మనం ఫలించాలి, మనం అభివృద్ధి అవ్వాలంటే ఇదిగో దేవునిలో మనం బహుబలంగా నిలబడితే చాలండి. దేవునిలో మనం ఆత్మీయంగా ఎక్కువగా అధికారులు ఇదికారులను అడుక్కోకుండా ఎక్కువ స్తోత్రాలు చెల్లించండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుణ్ణి అది తోకం వేస్తారు కదా, ఏమంటారు దాన్ని, కాట పెడతారు కదా. కాట పెట్టినప్పుడు మనం కొన్న వస్తువు పెడతారు, ఒక పక్కన స్టోన్స్ పెడతారు, రాళ్ళు పెడతారు కదా. అలాగే మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఒక పక్కన నువ్వు, ఒక పక్కన ప్రభు, ఒక పక్కన మనము, ఒక పక్కన ప్రభు. తూగుతున్నామా లేదా అదొకటే బ్యాలెన్స్ చేసుకోండి. జీవితంలో మాత్రం ఆయనకి తగిన రీతిగా ఉంటున్నామా, ఆయనకి తగిన రీతిగా మనం జీవిస్తున్నామా, అదొకటి బ్యాలెన్స్ చేసుకుంటూ మన జీవితం అంతా సరి చేసుకుంటూ నిలబడుతూ దిద్దుబాటు చేసుకుంటూ ప్రార్థిస్తూ ఆయనకి ఇష్టంగా బ్రతకగలిగితే ఈ కాటాలో ఉన్న దేవాను దేవుడు ఎక్కడున్నారు? ఇప్పుడు పరమందు ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయనకి సరి సమానంగా తోగగలిగితే నరకంలో విడిచిపెట్టకుండా పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మన భక్తి జీవితాలు ఈ విషయాల్లో మనం బహుబలంగా నిలబడి ఎక్కువగా ప్రార్థించండి, ఎక్కువగా స్తుతించండి, ఎక్కువగా భక్తి చేయండి, ఎక్కువగా దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనం జీవించగలిగితే భూమి మీద దేవుడు మనకి ఏమీ తక్కువ చేయడండి. ఒకవేళ తక్కువ చేసిన అదంతా దేవుని చిత్తం, అంతే అండి. ఆయన కోసం మనం బ్రతకగలిగితే చాలండి. దేవాది దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా సమృద్ధి, దీవెన, ఆశీర్వాదాలు, మెండైన కృపవరాలు దేవుడు మనకిచ్చి ఆనందంతో దేవుడు మనల్ని అభిషేకించి సంతోషకరమైన జీవితాన్ని దేవాది దేవుడు మనకి కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్న మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలండి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా మోకరిద్దాం. మహాగణుడివి, కృపామయుడు, ప్రేమగల్లే వయస, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలమందు నీ ప్రేమలను దీవించి సహాయం దయచా. కృపచేత నీ కుమార్తె చెప్పిన చక్కని వర్తమానం దీవించి ఆస్వాదించి సర్వసమృద్ధి దయచా. రాబోయే కాలం ఇంకను నీ గొప్ప కార్యములు ప్రభా ఇది ఈ సంఘంలో నెరవేర్చి సహాయం దయచా. అమ్మగారిని బలపరిచి కనబరి సహాయం దయచా. కుడిని బిడ్డ దీవించి ఆస్వాదించము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందండి. దేవుని మహాకృపను బట్టి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగున్నారండి? బాగుంటే గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. దేవుని మహాకృపలో యేసు ప్రభువారు ఇప్పటివరకు కూడా మరి గత సంవత్సరం మరి ఇదే కూటమి నుంచి అనంటే గత సంవత్సరంలో దగ్గర అక్టోబర్లో వచ్చినట్టున్నాం. నవంబర్, డిసెంబర్ రాలేకపోయాం. అయినా కానీ మరి మిమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రార్థనలో బలపరిచి ఇప్పటివరకు కూడా క్షేమంగా సంతోషంగా నిలబెట్టినందుకు థ్యాంక్ యూ జీసస్. మరి ఈ నెల కూడా రాలేమేమోనని భయపడ్డాం, కానీ దేవుడి దగ్గర ప్రార్థన బాగా చేశాం. ప్రభు ఈ నెలన్నా మేము నీ మందిరానికి వెళ్ళటానికి మార్గం తెచ్చినా, మరి అక్కడికి వెళ్ళి సువార్త పడించడానికి, అక్కడ వారి సంభక్తి ఇవ్వటానికి. ఎందుకంటే రాగలిగిన వాళ్ళు అక్కడికి వస్తున్నారు, రాలేని వారు ఇక్కడే ఉండిపోతున్నారు. సంభక్తానికి అవకాశం ప్రభు అని ప్రార్థించినప్పుడు దేవుడు నిజంగా క్షేమంగా ఈ రోజున తీసుకొని వచ్చారు. హల్లెలూయా. మరి దేవుని మహాకృపలో మరి యేసు ప్రభువారు ఇక్కడ కొన్ని కార్యాలు జరగాల్సి ఉన్నాయి. అవి జరగాలండి. మరి మీరందరూ కూడా ప్రార్థన చేస్తారు. ఒక్క నిమిషం. ఒకటేమో మన డేవిడ్ రాజు గారు చేయతన్నోసారి అక్కమాడికి ఆయన భార్యకి చక్కని సంతానం కావాలండి. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం. దేవుని కృపను బట్టి వారికి కూడా, అంటే ఆవిడ గారి పేరు పావని అండి. ఆవిడ గారికి దేవుడు కనీసం ఒక బిడ్డనని ఇస్తే వాళ్ళెంతో సంతోషపడతారు. ఆ బిడ్డకి సంతానం కావాలని ఒకటి ప్రార్థన చేయండి. పావని గారికి సంతానం. రెండవదేమో మరి లిల్లీ పురుషు గారు, ఆమె గర్భంలో గడ్డలున్నవని డాక్టర్ చెప్పారట.
అవి ఆపరేషన్ చేయాలన్నారు. మరి ఆపరేషన్ జరగకుండా అప్పటికి ప్రభువారు స్వస్థపరచాలని ప్రార్థించండి. లిల్లీ పుష్ప గారి ఆరోగ్యం కోసం ప్రార్థించండి. మూడవది ఏంటంటే, ఇక్కడ బోరు పాడైపోయింది, దాన్ని చేయించుకోవడానికి లేకుండా అయిపోయింది. అందుచేత వచ్చినప్పుడల్లా నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది. మరి నీటి కోసం ప్రార్థించేయండి. ఆ బోరు బాగా చేయించుకోవడానికి నెక్స్ట్ నెల వచ్చారికల్లా ప్రభుత్వం ఇది. మరి ఆవిడ గారిని చేయించమంటేనేమో నేనేం చేయించలేను, నా వల్ల కాదంటుంది, మనల్నే చేసుకోమంటుంది. కాబట్టి మనమే దాన్ని చేసుకోవడానికి సిద్ధపడాలి. దానికి సమయాన్ని కూడా దేవుడు సిద్ధం చేయాలి. బోరు కోసం ప్రార్థన చేయండి. మోటార్ కావాలి, మంచి మోటార్ కావాలి. అది ఎప్పుడుదో పాత మోటార్, లోపల పైపులు ఇరిగిపోయినాయి, అవన్నీ బయటికి రావాలి. చాలా వర్క్ ఉందండి అది. మరి కాబట్టి దానికోసం ప్రార్థించండి. నెక్స్ట్ ఏమో మరి షారున్ గారు, ఆవిడకి ఆరోగ్యం కోసం, ఆవిడకి కూడా ఆరోగ్యం బాగోదు. ఈ పాయింట్లు: ఒకటి పావని గారి సంతానం, రెండవది లిల్లీ పుష్ప గారి ఆరోగ్యం, మూడవది బోరు కొరకు, నాలుగవది షారున్ గారు. ఇంకెవరున్నారు? అలాగే మణి గారు ఉన్నారండి. మణి గారికి కూడా అప్పులు తీరాలని, ఇది మన జీకుడూరు మణి గారు అప్పులు తీరాలని, అప్పటికి వివాహం కోసం. ఈ కొంచెం మొండి కార్యాలు, ఈ కార్యాలు ఇప్పటికీ చాలా జరిగిస్తున్నాడు దేవుడు. అప్పులు చాలా వరకు తీర్చాడు. ఇంకా అప్పటికి వివాహం సేవ కోసం కూడా అందరూ కలిసి ఒక్కసారి అందరూ మోకరించి ప్రార్థన. నెక్స్ట్ ఎలిజబెత్ రాణి గారి భర్త గారండి. ఆయన పేరేంటండి? యేసురావు గారు. రైట్, యేసురావు గారు. ఆయనకి మోషన్స్ అవుతున్నాయండి ఏంటో. ఆయన గారి కోసం అందరూ ఒక్కసారి మైండ్లో పెట్టుకొని మన ప్రార్థన ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు. మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. కమాన్, గట్టిగా ఒక్క నిమిషం ప్రార్థించండి అందరూ కూడా కలిసి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి, హల్లెలూయా. మరి డేవిడ్ రాజు గారికి, ఆయన భార్యకి సంతానం ప్రాప్తి తెచ్చామని ప్రార్థించండి. స్తుతులు ప్రభా, స్తోత్రాలు ప్రభా, స్తుతులయ పరిశుద్ధాత్ముడా, మీకే వందనాలు నాన్న, స్తుతులు నాన్న. అయ్యా జ్ఞాపకం చేసండి అయ్యా. పావని గారిని ముట్టండి ప్రభా. అయ్యా అప్పటికి సంతానం దయచే ప్రభా, గర్భఫలం దయచే. మీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. మీకు సమస్తను సాధ్యములే ప్రభా. అయ్యా నేను ప్రభా, నేను శారా గర్భాన్ని తెరిచిన దేవా, అయ్యా హన్నా గర్భాన్ని తెరిచిన దేవా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవా, అయ్యా నీ బిడ్డ గర్భాన్ని తెరువయ్యా. సంతానం దయచే ప్రభా. అడగడవే మా వంతయ్యా, మేలు చేసే దేవుడివయ్యా తండ్రి. అయ్యా మీకే వందనాలయ్యా. కార్యం చేయనానా అయ్యా. జ్ఞాపకం చేసండి అయ్యా. లిల్లీ పుష్ప గారిని ముట్టండి అయ్యా. అయ్యా కుమార్తె గర్భంలోని బలహీనత తీసే, గడ్డలు కరిపేటట్టు చే ప్రభా. అయ్యా స్వస్థపై చేయ. అయ్యా స్వస్థపరచండి. తండ్రి మీకే వందనాలు, తండ్రి మీకే స్తుతులయ్యా. ఎబడని ముట్టండి అయ్యా. అయ్యా స్వస్థపరిచేయ. అయ్యా స్వస్థపరచండి. తండ్రి మీకే వందనాలు ప్రభా. అయ్యా హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడు నీ పరిశుద్ధాత్మ శక్తిని రక్షణ సహాయం తెచ్చి, కృప తెచ్చి, ఆదరణ తెచ్చి. డేవిడ్ రాజు గారి భార్యకి ప్రభా సంతానం తెచ్చి నేను, అలాగే బోరు సిద్ధపరి సహాయం తెచ్చి, అలాగే ప్రభా ఇగుదని యేసురాజు గారికి ప్రభా స్వస్థత తెచ్చి, ఆ విరోచనాలు అవ్వకుండా స్వస్థపరిచి బలపరి సహాయం తెచ్చి, అలాగే లిల్లీ పుష్ప గారికి గర్భాన్ని ముట్టండి ప్రభా, స్వస్థపరిచి నెమ్మది తెచ్చి. అలాగే మణి గారిని ముట్టండి, వారికి ఉన్న ఇంకా మిగతా అప్పులు కూడా తీర్చండి ప్రభా. అప్పటికి వివాహంను కూడా శ్రద్ధపరిచి సహాయం తెచ్చి, సేవను దీవించి సహాయం తెచ్చి. షారున్ గారికి అప్పులను తీర్చాం, అప్పటికి ఆరోగ్యం తెచ్చి, శక్తి బలం తెచ్చి. అలాగే ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డ లెక్క ఆయుధారిగా లేచి దీర్ఘ ఆయుష్ద గణపరిచి బలపరి సహాయం తెచ్చామని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన వాక్యం ధ్యానం చేసుకునే ముందు మన మధ్య నుండి మణి గారు చక్కని కీర్తన పడతారు. అందరూ కూడా చక్కగా చేతులు జోడించి చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచుకుందాం.
ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, ఆత్మీయ తల్లిదండ్రులకి మీ అందరికీ నా వందనాలండి. మరి క్రైస్తవ కృత కీర్తన నుండి 194వ కీర్తన పాడుకుందామండి. ఆత్మతోను సత్యముతోను సైన్యమా ప్రభు యేసుని స్తుతింతును. ఆత్మతోను సత్యముతోను సైన్యమా ప్రభు యేసుని స్తుతింతును. ప్రభు కృప నీలో ప్రభు కరుణించెన్, పరముడ క్రీస్తు మన కొరకుండెన్. ప్రభు కృప నీలో ప్రభు కరుణించెన్, పరముడ క్రీస్తు మన కొరకుండెన్. ఆత్మతోను సత్యముతోను సైన్యమా ప్రభు యేసుని స్తుతింతును. యేసుని నామి రక్షణ పొందెన్, కృపలతో నీవు బలపడినావు. యేసుని నామి రక్షణ పొందెన్, కృపలతో నీవు బలపడినావు. యేసుడు లేక ఇలలో మనకు మోక్షము లేదు, మెలుగుము సైన్యమా. బలపడు నీవు ఓ క్రీస్తు సైన్యమా, బలపడు నీవు ఓ క్రీస్తు సైన్యమా. ఆత్మతోను సత్యముతోను సైన్యమా ప్రభు యేసుని స్తుతింతును. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తమునకే జయము. హల్లెలూయా. గ్లోరీ. లోకములో నా శాంతియు లేదు, యేసునిలోనే శాంతియు కలిగే. లోకములో నా శాంతియు లేదు, యేసునిలోనే శాంతియు కలిగెన్. నిత్య నివాసము లేదిలలోనా, నిత్య జీవము కలిగెను మనకు. నిత్య నివాసము లేదిలలోనా, నిత్య జీవము కలిగెను మనకు. కృంగిపోకు ఓ క్రీస్తు సైన్యమా, కృంగిపోకు ఓ క్రీస్తు సైన్యమా. ఆత్మతోను సత్యముతోను సైన్యమా ప్రభు యేసుని స్తుతింతును. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తమునకే జయము. హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్.
కష్టము చేత నష్టము చేత కృంగిన మనకు కరుణను నొసగే. కష్టము చేత నష్టము చేత కృంగిన మనకు కరుణను నొసగే. ఘనమైన ప్రేమను మన కొరకొసగే. నిత్య నివాసము నిత్యానందము యేసు ఉండెను భయపడకు సైన్యమా. యేసు ఉండెను భయపడకు సైన్యమా. ఆత్మతోను సత్యముతోను సైన్యమా ప్రభు యేసుని స్తుతింతును. Hallelujah. Thank you, Jesus. Glory, 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 glory. Hallelujah. ఆకలి చేత దాహము చేత నీడలు లేక చీకటిలోనా ఆకలి చేత దాహము చేత నీడలు లేక చీకటిలోనా ఉండి మనకు వెలుగై వచ్చే. మన జీవితమునే వెలుగుగా మార్చే. ఏమి చెల్లింతువో క్రీస్తు సైన్యమా. ఏమి చెల్లింతువో క్రీస్తు సైన్యమా. ఆత్మతోను సత్యముతోను సైన్యమా ప్రభు యేసుని స్తుతింతును. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తమునకే జయము. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా. పాపము కడిగెను నరకము త్రోసెను నిత్యము రక్షణ నిత్యము దీవెనా. పాపము కడిగెను నరకము త్రోసెను నిత్యము రక్షణ నిత్యము దీవెనా. ఇంతయును సగే యేసుడు మనకు క్రీస్తును మరువకు క్రీస్తులో నిలువు. ఇంతయును సగే యేసుడు మనకు క్రీస్తును మరువకు క్రీస్తులో నిలువు. జయ కీర్తించుము ఓ క్రీస్తు సైన్యమా. జయ కీర్తించుము ఓ క్రీస్తు సైన్యమా. ఆత్మతోను సత్యముతోను సైన్యమా ప్రభు యేసుని స్తుతింతుము. ఆత్మతోను సత్యముతోను
సైన్యమా ప్రభు యేసుని స్తుతింతును. ప్రభు కృప నీలో ప్రభు కరుణించెను. పరముడ క్రీస్తు మన కొరకుండెను. ప్రభు కృప నీలో ప్రభు కరుణించెను. పరముడ క్రీస్తు మన కొరకుండెను. ఆత్మతోను సత్యముతోను సైన్యమా ప్రభు యేసుని స్తుతింతును. ఆత్మతోను సత్యముతోను సైన్యమా ప్రభు యేసుని స్తుతింతును. ప్రభు యేసుని